అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి మే 7 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతంలో వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించండి. 100 days ప్రతి ఒక్క సమస్యకి within daysలో పరిష్కారం అయితే మన గురుగారు చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో మీరే ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశిపడినటువంటి తిరుఫలిత ప్రకారం అండి, రేపటి రోజున మీకు జరగబోయేటువంటి అద్భుతం అనేది మీరు అస్సలు ఊహించలేనటువంటి ఒక విషయం అయితే జరగబోతుంది. అయితే మీకు తెలియకుండానే మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది చోటు చేసుకోబోతుందని చెప్పాలి. మరి ఇంతకీ రేపటి రోజున మీ దరిద్రం పటాపంచలే అదృష్టం మీ తలుపు ఎలా తట్టబోతుంది? అసలు ఆ అద్భుతం అనేది ఏమిటి? మీరు వినబోయేటువంటి శుభవార్త ఏమిటి? మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా పెరగబోతుంది? లేదంటే మీ జీవితాన్ని మార్చడానికి శుభవార్త ఏదైనా మీరు వినబోతున్నారనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో ఒక సువర్ణమైనటువంటి అధ్యాయం అనేది మీరు మొదలు పెట్టబోతున్నారు. అయితే మీరు మీ భవిష్యత్తు గురించి చాలా గొప్పగా ఆలోచన చేస్తూ ఉంటున్నారండి. మీరు పడినటువంటి కష్టము ఇతరులు పడకూడదు అనుకుంటారు. మీరు పడినా కూడా మరలా లేచేటువంటి గొప్ప శక్తి సామర్థ్యం ఉన్నవారు. అయితే మీకు క్రమశిక్షణ అనేది పుట్టినప్పటి నుండి కూడా క్రమశిక్షణతో ఉంటారు. గ్రహస్థితులు కూడా మీకు అదృష్టం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు ఇన్నాళ్ళు చేస్తున్నటువంటి కష్టం, అలాగే మీరు చేసినటువంటి పూజలు రేపటి రోజు మీకు ఎంతో మంచి భవిష్యత్తును అయితే ఇవ్వబోతున్నాయన్నమాట. అయితే మీరు ఎప్పటి నుండో గమనిస్తే ఒక శక్తి మిమ్మల్ని అన్ని రకాలు కూడా కాపాడుకుంటూ వస్తుందండి. మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే ముఖ్యంగా భవిష్యత్తు గురించి నాకు ఇలా ఉండాలి, నాకు ఇలా జరగాలని చెప్పి మీరు చాలా రోజుల నుండి మీ మనసులో అయితే ఎన్నో రకాల కళలు సాధారణంగా అందరూ మనుషులు కళలు కంటూనే ఉంటారండి. మీరు కూడా కళలు కంటున్నారు. మరి ఎప్పటికప్పుడు కొన్ని కష్టాలు నష్టమవుతున్నప్పటికీ భగవంతుడు మంచి సమయం అనేది ఇస్తాడు కదండి. అసలు గత కొద్ది రోజులుగా ఏంటంటే చాలా మానసికపరమైనటువంటి వేదన్ని మీరు అనుభవిస్తూ వస్తున్నారు. నాకు అసలు అదృష్టం అనేది ఎప్పుడు కూడా నా జీవితంలో కలిసి రాలేదని చెప్పి మీరు ఎక్కువగా నిరాశలో పడిపోయి ఉండవచ్చు. అయితే చెప్పాలంటే రేపటి మీ జీవితంలో ఏంటంటే చాలా కీలకమైనటువంటి రోజు అండి. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు మార్చుకోవడం వలన మీ జాతకం అనేది కొంతమేర మారబోతుంది. నిశ్శబ్దం తర్వాత వచ్చే తుఫాన్ ఎంతైతే బలంగా ఉంటుందో మీ విజయం కూడా అంతకంటే ఎక్కువగా ఘనంగా ఉండబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు చూడనటువంటి ఒక వింతైనటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకంటే రేపటి రోజు చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు. అలాగే మంచి శుభవార్తలు వింటారు. అలాగే కొన్ని రహస్యాలు కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా తెలుసుకుంటారు. అయితే కొందరికి వారి యొక్క జీవితం పట్ల నిరాశతో ఉన్నటువంటి వారికి కూడా ఈ రాశి వారి రేపటి రోజున వారు ఎంచుకున్నటువంటి రంగానికి సంబంధించి ఒక మంచి నూతనమైనటువంటి తేనటువంటి మార్పునైతే కళ్ళారా చూస్తారు. ఆకస్మిక ధనలాభం కూడా మీరు ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడి కానీ, లేదంటే ఎవరో తీసుకున్న అప్పు కానీ, లేదంటే మీరు ఇక ఆశ విడిచిపెట్టినటువంటి ఏదైనా ఇన్సూరెన్స్కి సంబంధించి ఏదైనా ప్రాపర్టీకి సంబంధించినటువంటి మనీ ఉంటుంది కదండి, దానికి సంబంధించి రేపటి రోజున మీ ఖాతాలో ధనం అనేది జమ చేయటువంటి అవకాశం ఉంది. ఉదయం మీరు లేచిన వెంటనే ఏదైనా ఒక ఫోన్ కాల్ వినడం కానీ, లేదా ఒక మెసేజ్ అనేది మీ ఆశ్చర్యాన్ని ఇవ్వడం ఇలా జరుగుతుంది. ఈ సంఘటన మిమ్మల్ని పూర్తిగా మీ మనసును ప్రశాంతనిస్తుంది. అలాగే మీ కోరిక తీరడం కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఏదైనా ముఖ్యమైనటువంటి ఒక ఫైల్కి సంబంధించి ఏదైనా కోర్టు కేసు కానీ, లేదా ఏదైనా విదేశీ ప్రయాణ విషయం తాలూకు శుభవార్తలు కావచ్చు. ఇటువంటివి ఏంటంటే రేపటి మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో అందే అవకాశం అయితే ఉంది. ఇది సాధ్యం అనుకున్నటువంటి పని అసాధ్యం అవటమే. చాలా రోజుల నుండి మీ జీవితం జరుగుతూ వస్తుంది, కానీ రేపటి అది సాధ్యపడుతుందండి. అది ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. మీ లైఫ్లో ఇంకా మరొక కోణం చూసినట్లయితే ఒక వ్యక్తి నుండి మీకు పూర్తి సహాయం అనేది కూడా మీకు తెలియకుండా ఒక శక్తివంతమైనటువంటి మీలో తేలినటువంటి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. అది కెరీర్ పరంగా కావచ్చు, అభివృద్ధి కావచ్చు, లేదంటే ఇంకేదైనా కానీ సలహా అయితే ఇస్తారండి. మీకు ఇచ్చేటువంటి ఆ సలహా మీ జీవితాన్ని
పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవాలి. మీరు నమ్ముతున్నారో లేదో కానీ ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో ఒకసారి కానీ మీరే ఆశ్చర్యపోతారు. అంతే కదండి, రేపటి రోజున మీకు జరిగే ఈ సంఘటనలు కూడా మీరు నిజంగా ఆశ్చర్యపోయేంత సంఘటనలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున గురుగ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి గజకేసరి యోగం లాంటి శుభస్థితి కూడా మీకు జీవితంలో ప్రభావితం చూపబోతుంది. అయితే ఒకటైతే గుర్తుంచుకోవాలండి, గజకేసరి యోగం లాంటి శుభశక్తి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి రాజయోగం అనేది మీ జీవితంలో ఏర్పడుతుంది. అయితే రేపటి మీ జాతక చక్రం ఆధారంగా అదృష్ట చక్రంగా మీ జీవితంలో చాలా ముఖ్యంగా ఏంటంటే పరిస్థితులకు తీసుకొచ్చినటువంటి ప్రభావం, దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే మీరు ప్రస్తుతం ఉన్నటువంటి మీకున్నటువంటి కొన్ని కష్టాలు కావచ్చు, లేదంటే పరీక్షలు కావచ్చు, పరమేశ్వరు యొక్క కటాక్షం అనేది రేపటి మీకు తోడవబోతుంది. కాబట్టి ఈ అద్భుతము మీ జీవితంలో జరగబోతుంది. ప్రకృతి కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. అంతేకాదండి, మీరు ఇన్నాళ్ళుగా పడినటువంటి ఏదైనా కష్టం కానీ లేదా కన్నీరు కానీ ఇప్పుడు తిరిగి ఆనంద బాష్పాలుగా మారేటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి రోజు అండి, మీ జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చే రోజు. అయితే రేపటి మీ జీవితంలో కనీవిని ఉన్నటువంటి శుభవార్తలు వింటారు, అలాగే ఆశ్చర్యాలకు గురైనటువంటి సంఘటనలు కూడా చూస్తారు, అలాగే సుఖప్రాప్తి కలుగుతుంది. మీ జీవితంలో ధనం, ఐశ్వర్యం, అలాగే మనసుకు ప్రశాంతత, లక్ష్మీ కటాక్షం రేపటి మీకు దొరుకుతాయని జ్యోతిష్ నిపుణులు సైతం చెప్తున్నారు. అయితే దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా మీకు శాశ్వతమైనటువంటి పరిష్కారము, విముక్తి కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కుటుంబంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా రేపటి రోజున మానసిక పరమైనటువంటి ప్రశాంతత కూడా మీకు లభించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి. అలాగే నష్టాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ అవి పెద్దగా అయితే మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయవండి. ఈ అదృష్టము మీ జీవితానికి రాగానే మీరు దీన్ని ఎట్టి పరిస్థితులను దుర్వినియోగం చేసుకోకండి, అతిగా గర్వపడకండి, ఎదుటివారిని చిన్న చూపు చూడకండి. ఇది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఇవి మీకు నష్టాలు కూడా కలిగించేటువంటి విషయాలు కాబట్టి వీటిలో జాగ్రత్తగా అయితే తప్పనిసరి. ఇక నియమాలు రేపటి మీరు పెద్ద నష్టాల నుండి అయితే ఈజీగా సునాయాసంగా తప్పించుకుంటారు. రేపటి శివనామస్మరణ చేసుకోండి, అలాగే 11 సార్లు ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించండి. గణపతి ఆరాధన కూడా చేసుకోండి. దగ్గరలో ఎక్కడ దత్తాశ్రమం కూడా ఉంటే స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా పాత్రలు కండి. ఖచ్చితంగా కూడా రేపటి రోజున ఆర్థికంగా ఎప్పుడు సరే మనకు ప్రయోజనం కలగాలంటే మాత్రము మన గురుదేవతలను పూజించడము, పసుపు రంగు పూలతో పూజించడము, పసుపు బట్టలు ఎక్కువ ధరించడం వల్ల మనకున్నటువంటి గురుబలం అనేది పెరిగి ఆ గురుబలం ద్వారా మనకు ఆర్థికంగా బాగా ప్రయోజనం చేకూరుతుందండి. ఎప్పుడు కూడా మన ఒంటికి ప్రశాంతత కావాలంటే తెలుపు రంగు బట్టలు, మనకి ఆర్థికంగా కలిసి రావాలంటే పసుపు రంగు బట్టలు ఎక్కువగా ధరించడం ద్వారా మనకి అన్ని రకాల ప్రయోజనం ఉంటుంది. రేపటి మీరు అనవసరమైన గొడవలకు మాత్రం దూరంగా ఉండండి. మీ యొక్క మనసును పాజిటివ్గా ఎంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక రేపు సాయంత్రం వేళ ఇంటి గుమ్మం దగ్గర ఆవు నెత్తో దీపాలు వెలిగించండి. ఇదేంటంటే మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు పారదు, అదృష్టాన్ని తీసుకొస్తుంది. అలాగే రేపటి రోజున మీపై అదృష్ట వర్షాన్ని భగవంతుడు కురిపించబోతున్నాడు. ఇక అంతేకాకుండా రేపటి రోజు రాత్రి సమయానికి మీ మనసు చాలా తేలిక పడుతుంది. చిన్ననాటి మిత్రులతో ఏదైనా కాసేపు సంభాషించే అవకాశం ఉంది. అయితే మీరు పొందే ఆనందం అనేది రేపటి మీరు మాట ఒప్పుకునేటువంటి రోజు. మీకు జరిగేటువంటి ఆ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మీరు తెలుసుకున్నారు కదండి. అలాగే బయటకు వెళ్లే ముందు తప్పకుండా కూడా రేపటి రోజు శివనామస్మరణ చేసుకొని బయటకు వెళ్ళండి. వీలుంటే ఖచ్చితంగా కూడా శివాలయంలో ఖచ్చితంగా ఒక కాసేపు కూర్చొని ప్రయత్నించండి. రేపటి రోజు మీకు విశేషమైన లాభం రేపటి రోజు పొందుతారండి. శుభయోగం అలాగే విఘ్నాలు తొలగిపోయిన ముఖ్యమైనటువంటి రోజు అనమాట. కాబట్టి రేపటి రోజు ఈశ్వర ఆరాధనతో పాటు ఖచ్చితంగా కూడా మీరు దత్తాశ్రమ ఆరాధన కూడా చేసుకోండి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఒత్తిడి కారణంగా చిన్నపాటి ఒత్తిడి కారణంగా కలిగేటువంటి బాధలు కూడా తొలగిపోతాయి. రేపటి రోజు దీర్ఘకాలికంగా మీరు పొందుతున్నటువంటి చిన్ననాటి ఆరోగ్య సమస్యలు కూడా రేపటి రిలీఫ్ అయితే పొందుతారు. అద్భుతమైనటువంటి వ్యాపార లాభం కూడా రేపటి మీరు సొంతం చేసుకుంటారు. మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచే అవకాశం మీద రేపటి కనిపిస్తుందండి. ఇక అలాగే రేపటి ప్రాజెక్టుల గురించి కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా సలహాలు తీసుకుంటారన్నమాట. అదేవిధంగా రేపటి రోజు ప్రయోగుల పరంగా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. రేపటి రోజున నిరాశ దృక్పథం తొలగించుకోవాలి. ఎందుకంటే అది మీ యొక్క అవకాశాలను కుదిచివేయటమే కాదండి, మీ శారీరక స్వస్థను కూడా చికాకు పరుస్తుంది. రేపటి మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. సాయంత్రం మీరున్న చోటుకు అనుకోని అతిథులు కూడా వస్తారండి. ఎంతో జాగ్రత్తగా చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితులు కలుస్తారు. మీరు మన్నించదగిన అని విశ్వసిస్తే తప్ప ఏ కమిట్మెంట్ని చేయకండి. ఈ రాశి చెందిన వారు రేపటి ఇతరులను కాలం ఉంటే ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచడానికి కేటాయిస్తారు. రేపటి రోజు మీకు అందరికి కూడా మీ భార్యాభర్తల మధ్య అనురాగం రేపటి రోజు బలంగా ఉండబోతుందండి. రేపటి రోజున కాదండి, ఎప్పుడైనా సరే రాగి లేదా బంగారు నాణ్యాలను నీటిని శుభ్రపరచుకొని శాంతియుతం మరియు ఆనందించే కుటుంబ జీవితం కోసము మీరు ఎక్కువ పాకెట్లో ఉంచుకోవడం ద్వారా ఉపయోగకరంగా ఉంటుంది. మగవాళ్ళు అయితే పాకెట్లో ఉంచుకోండి, ఆడవాళ్ళు అయితే పర్సులు ఎక్కువ మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. రేపటి రెండు కూడా మీకు ఆర్థిక ప్రయోజనం ఖచ్చితంగా కలుగుతాయండి. మరి తెలుసులకి రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.